హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మడత కాజాలైతే చేశాను. చాలా బాగా వచ్చాయి. లేయర్లుగా స్వీట్‌గా ఉండే మడత కాజాలు. చాలా స్వీట్‌గా ఉన్న జ్యూసీగా ఉండే ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఎలా చేశానో చూసేద్దామా? ప్రాసెసింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక గిన్నెలో 2 కప్పులంత మైదం పిండినైతే తీసుకున్నాను. మైదం పిండితో అయితేనే చాలా బాగా వస్తాయి లేయర్లు. టేస్టింగ్ కోసం కొంచెం ఉప్పును వేసుకుందాం. కొంచెం బేకింగ్ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. ఒక పావు నూనెను కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసేలా మంచిగా కలిపి పెట్టుకుందాం. లేయర్లుగా రావడానికి నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేసేసి ఆయిల్ వేసుకున్నాను. కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి పోయకుండా కొంచెంగా పోసుకొని కలిపి పెట్టుకోవాలి. చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపి పెట్టుకోవాలి. 5-10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పిండి ఇది. చాలా స్మూత్‌గా సాఫ్ట్‌గా అయితే అయ్యింది పిండి. మనం రొట్టెలు చేసే పీట పైన పిండిని బాగా కొట్టి దాన్ని మెత్తగా చేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ముద్దలుగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్. పిండి అంతా అలాగే చేసి పెట్టుకుందాం. పీట పైన పిండి వేసుకొని మన చపాతీ పిండి ఎలా వేసుకుంటామో అలాగే చేసుకొని పెద్దగా చపాతీలాగా చేసుకోవాలి. చూడండి చపాతీలాగా ఎంత పెద్దగా అయిందో. తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇవన్నీ చేసి పెట్టుకున్న చపాతీలు ఇలా పైన పిండి చల్లుకుంటూ వేసుకోవాలి. లేదంటే ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. పీట పైన చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని కొద్దిగా ఆయిల్ని రుద్దుకోవాలి. ఎక్కువ కాకుండా లైట్‌గా ఆయిల్ని అయితే వేసుకొని మరొక చపాతీని వేసుకోవాలి. దీనిపైన కూడా ఆయిల్ని వేసి రుద్దుకోవాలి. మరొక చపాతీని కూడా దీనిపైన వేద్దాం. ఇలా 3 చపాతీలు ఒకదానిపైన ఒకటి పెట్టేసేయాలి. పైన కూడా నూనె వేసి పెట్టుకోవాలి. పెద్దగా కావాలంటే 4 పెట్టుకోవచ్చు. 5 చపాతీలు పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న సైజు మడత కాజాలను చేస్తున్నాను. ఒకదానిపైన ఒకటి వేసుకున్న చపాతీలను రోల్ చేసుకోవాలి. ఈ విధంగా కింది వరకు ఇలా అంటూ రోల్ చేసుకోవాలి. చివర్లోకి ఉన్న చపాతీలకి వాటిని నూనెలో వేస్తే ఇపుకపోతాయి కాబట్టి వాటికి కొంచెం పిండిని కలిపి పెట్టుకున్న దానికి కొంచెం రుద్ది అంటపెట్టాలి. 3 చపాతీలకు చివరికి కొద్దిగా పెట్టి దానికి జాయింట్ చేయాలి. ఒక చాకునైతే తీసుకున్నాను. చివరి నుండి కట్ చేసుకుంటూ రావాలి. చిన్న పీసుల్లాగా కట్ చేయాలి. లేయర్‌గా వస్తాయి. ఇలాగే ఈ విధంగానే చివరి వరకు ఇలాగ కట్ చేసుకుందాం. లోపల లేయర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మంచిగా కనిపిస్తున్నాయి. కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని మనం రొట్టెలు చేసే కోల తీసుకొని కోలతో చపాతీలాగా చిన్నగా ఒక్కసారి ప్రెస్ చేయాలి అంతే. మరీ ఎక్కువ కాకుండా ఒకేసారి అన్నీ తీసేయాలి. అన్నిటినీ ఈ విధంగా పెట్టేసుకుందాం. కోలతో అయితే ఈ విధంగా చేసి పెట్టాను. ఒక్కొక్కటిగా నూనెలో వేసి కాలుద్దాము. గోల్డ్ కలర్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో, ఎక్కువ మంట కాకుండా చిన్నగా కాలనివ్వాలి. డీప్ ఫ్రై చాలా బాగా గోల్డ్ కలర్ అయ్యేంత వరకు చేసుకోవాలి. గోల్డ్ కలర్ అయితే అయ్యాయి. మనం ముందుగా చేసి పెట్టుకున్న పాకం ఉంది. దాంట్లో వేసుకోవాలి. దాంట్లో 20 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. వేయాలి. ఆ జ్యూస్ అంతా వాటికి ఇంకేలాగా చూసుకోవాలి. ఇవి అయినాయని ఎలా తెలుస్తాయంటే ఒక్కొక్కటిగా మునిగిపోతూ ఉంటాయి లోపలికి. మునిగిపోయినవి అన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. జ్యూస్ అంతా పీల్చుకుంటాయి.
పీల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేద్దాం. చూడండి నేను చేసే మడత కాజాలు ఎలా అయ్యాయో. నేను చేసే ఈ కాజా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. ఈ ఫెస్టివల్ని ఈ స్వీట్ చూసి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.